ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయకాలాన్ని నువ్వేం ఆలోచన చేస్తూ ఉన్నావు? ఈరోజు ఉదయకాలాన్ని అయితే ప్రభు అయితే నీ ప్రాణానికి సేద తీర్చడానికి, నెమ్మది కలిగించడానికి ఆయనకి ఎంతో ఇష్టమైంది. మార్కు సువార్త 5:1 నుంచి చాలా వచనాలు చూసినప్పుడు, వారు సముద్రంలోకి అద్దరినున్న గెరాసేన దేశంలోకి వచ్చినప్పుడు దోణి దిగ్గాన అపిత్రాత్మ పట్టినటువంటి వాడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడ్డాడు. వాడు సమాధుల్లోనే నివాసం చేసేవాడు. సంఖ్యలతోనైనా ఎవడైనా సరే వాడిని బంధించలేని పరిస్థితుల్లో అటువంటి గొప్ప బలం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. పలుమార్లు వాని కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి బంధించిన వాడు ఆ సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్నీలుగా చేసిన కనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. వాడు అనేకులకు ఇబ్బందికరంగా ఉన్నాడు. అనేకుల ప్రాణానికి ఎంతో వేదన కలుగు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఒక మనుషుడికి ఒక దురాత్మ పట్టినప్పుడు వాని వల్ల ఎవరికీ నెమ్మది ఉండదు. వాని వల్ల వాని కుటుంబం, ఆ ఇరుగు పొరుగువారు, ప్రతి స్థలంలోనూ కూడా వారిని బట్టి అనేక మంది ఇబ్బంది పడవలసిందే. ఇంకా వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధుల్లో, కొండల్లో కేకలు వేచి తన రాళ్ళతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. అతని ప్రాణానికి ఎంత మాత్రం కూడా సుఖం లేదు. అతను ఎల్లప్పుడూ కూడా అతను స్పృహలోనే లేడు. తను ఏం చేస్తున్నాడో కూడా తనకు తెలియదు. అనేక వేల దెయ్యాలు అతని శరీరం నివాసంగా చేసుకొని అతని ప్రాణం యొక్క బలాన్ని తినివేస్తూ తమ ప్రాణాన్ని బలపరుచుకుంటూ ఉన్నాయి. వాడు దూరం నుంచి యేసుని చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎవరి ప్రాణాన్ని ఎవరు బాధపరుస్తూ ఉన్నారండి? దురాత్మలైతే కేకలు వేస్తూ ఉన్నాయి. యేసు ప్రభు తమను బాధించకూడదని అవి కోరుకుంటూ ఉన్నాయి. తోలివేయకూడదని ఇంకా బ్రతిమలాడుతూ ఉన్నాయి. యేసు వాటికి సెలవీగా అపవిత్రాత్మలు వాడిని విడిచి పందుల్లో ప్రవేశించను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాంతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చాను. 2000 దెయ్యాలు ఒక మనిషిని ఆవరిస్తే ఒక మనుషుడి స్థితి ఎలాగుంటుందో చూసారా? ఈరోజు ఆ యొక్క వ్యక్తి యొక్క స్థితి అయితే బయటికి కనిపిస్తుంది, కానీ ఈరోజు అనేక కుటుంబాల్లోని బయటికి కనిపించకుండా అదృశ్యకరంగా పనిచేసే అంధకార శక్తుల ప్రభావాల గురించినటువంటి సంగతి ఏమిటి? కనుక ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దుష్టుడు ఎవడో తరమకుండానే వాడు పారిపోతాడని ఇది నువ్వు గ్రహించుకోగలగాలి. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోను గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసినప్పుడు జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడే కూర్చున్నట్టు చూచి భయపడిరి. ఎన్నాళ్ళకి అతను నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడండి. ఎంత నెమ్మది పొందుతూ ఉన్నాడండి. ప్రభు అయితే ఆ వ్యక్తిని చెప్తూ ఉన్నాడు, నీ ఇంటికి వెళ్ళి నీకు చేసినటువంటి కార్యాలన్నింటి గురించి కూడా ప్రకటించమని చెప్పినప్పుడు వాడు వెళ్ళి తనకు చేసిన కార్యాలన్నింటిని గురించి ప్రకటిస్తూ ఉండగా అందరూ ఆశ్చర్యపడ్డారు. కనుక ఈ దినాన్ని నీ ప్రాణానికి సుఖం లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడైతే ఈరోజు నీకు నెమ్మదినివ్వడానికి అని శక్తిమంతుడే ఉన్నాడు. దావీదైతే చెప్తున్నాడు, కీర్తనల గ్రంథం 23:3 నా ప్రాణం నాకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. దావీదు ఎంత నెమ్మది కలిగి ఉన్నాడో చూడండి. ఈరోజు దావీదును బలపరిచినటువంటి దేవుడు నీ ప్రాణానికి కూడా నెమ్మది కలుగు చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఆయన సన్నిధి, ఆయన సమాధానం, ఆయన కృప నీకు తోడుగా ఉంది. కనుక ఈరోజు బంధకాలు కలిగినటువంటి స్థితి అంతా కూడా నీ కుటుంబాన్ని విడిచిపెట్టిపోయేలాగా ఆయన సన్నిధిలో నమ్మకంగా నువ్వు ఆయన వెంబడించినట్లయితే ఆయన వాక్యం వెలుగులో ప్రతి దుష్ట సంబంధమైన సన్నిధి నువ్వు తరమకుండానేది పారిపోతుందని నువ్వు గ్రహించాలి. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకు అప్పగించుకుంటుండగా ప్రభా, ఎవరైతే తమ ప్రాణంకు బాగలేదని వేదన చెందుతూ ఉన్నారో అటువారు అందరికీ నాయన ఈ సమయంలో విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నీ సమాధానకరమైన సన్నిధిని అనుగ్రహించి ఏదో ఒక రీతిగా సహాయం అందజేసి నాయన కృప చూపించమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.